చేయడంలో మోదీ మాయ జనాలు పడుతున్నారు. ఈ మాయ దేశానికి ఎక్కడ నాశనం చేస్తుందని నా భయం. కాదు అంటే కోట్లాది మందిని మాయ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఈవీఎంలను మేనేజ్ చేస్తారు, ప్రజల మనసులను మాయ చేశారు. ఏమండి వినండి, 9 గంటల వరకు కూడా ఈవీఎంలు తెరుచుకోలేదంటే ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? 9:30 వరకు కూడా ఈవీఎంలు తీసుకోలేదు, ఇంతవరకు కూడా లేదు. 70 స్థానాలకు ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం అనేది ఎప్పుడన్నా జరిగిందా? మనకు ఇక్కడ ఏదో అనుమానాలు. మనకు అసలు ఈవీఎంలు వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో మేము పిల్లి వేసి తాడు శ్రీనివాస్ గారితో మాట్లాడారు. మళ్ళీ మీరు ఈవీఎం దగ్గరికి వస్తున్నారు. తాడు శ్రీనివాస్ గారు, ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ వెళ్తే మోదీ అసలు బయటపడుతుంది. అసలు దాన్ని అంగీకరించడం లేదు కదా శ్రీనివాస్ గారు. ఓకే, నేను ఐ కెన్ అండర్స్టాండ్ టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ మై అంటే చాలా నేను గౌరవంగా చూసే మా ఎక్స్ మినిస్టర్ పుష్పలీల గారిని. సో డెఫినెట్లీ వన్స్ అగైన్ తిట్ల పురాణమే బీజేపీ మీద చేసి గెలుద్దాం అనుకుని అనుకుంది. మళ్ళీ మీరు ఇక్కడ కూడా స్పోర్ట్స్ పర్సన్ లాగానే మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే క్లియర్ గా మీరు రాహుల్ గాంధీ గారు యమునా నది దగ్గరికి పోయి వాటర్ చూపించడం కానీ, ఆ ట్రాఫిక్ కంజెషన్ కానీ, పొల్యూషన్ మీద కానీ, అనేక రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ మీద రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ప్రసంగాలు ఇచ్చినారు ఆప్ మీద. కానీ మీరేమో ఆప్ ని వెనకేసుకు వస్తా ఉన్నారు. సరే, అది ఆ సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం విత్ డ్యూ రెస్పెక్ట్ 1 minute విత్ డ్యూ రెస్పెక్ట్ ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఇప్పుడు మీరు ప్రసంగించిన దాంట్లో బీజేపీని తిట్టడం తప్ప నాకు వేరే ఏం కనిపించలే. ఒక్క నిమిషం, నేనేమంటున్నా అంటే నేను ఇంత ముందే చెప్పిన, ఢిల్లీ వీధులలో తిట్ల పురాణం పట్టుకొని తిరిగినటువంటి ఆప్ అదొక్కటే తప్ప తను చేసిన పనులు ఎక్కడ కూడా ఉటంకించలేదు. బీజేపీ ఈసారి మేము ఏం చేసినామంటే ప్రజలకు ఢిల్లీ సిచ్యువేషన్ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఏమైంది, మేము ఏమేం చేసినాం, మెట్రో ట్రైన్స్ ఏ రకంగా మేము పెంచినాం, ఇవాళ 60 లక్షల జనాభాని ట్రాన్స్పోర్టేషన్ చేసే విధంగా చాలా స్మూత్ వేలో చేసినాం. ఎందుకంటే రోడ్ల మీద ట్రాఫిక్ కంజెషన్ చూసినాం. కోట్ల బడ్జెట్ ఎత్తుకున్నాం. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా చక్కగా ఇచ్చేటట్టు మేమిస్తే ఆయన పేర్లు చెప్పుకోవడం, ఆయన చేసిందల్లా మెట్రో పిల్లర్స్ కి కానీ, ఆ హోర్డింగ్స్ కానీ అడ్వర్టైజ్ చేసుకోవడం, కోట్లాది రూపాయల ధనం అడ్వర్టైజ్ కు వెచ్చించడం వల్ల సేమ్ యాజ్. ఇంకోటి రెండోది ఏంటంటే రోహిత్ గారు, నా విశ్లేషణ ఆప్ ఎందుకు కింద మీద అయిందంటే ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా కన్వర్గ్ అవుతా ఉన్నాయి. ఎందుకు కన్వర్గ్ అవుతా ఉన్నాయి అంటే అవి ఏర్పడ్డటువంటి మౌలిక సిద్ధాంతం నుంచి పక్కకు తగులుతా ఉన్నాయి. అంటే తన పుట్టుకను తానే ప్రశ్నించే విధంగా వ్యవహారం చేసి కాదు. అంటే ఇక్కడ మీ ప్రతిపక్షాల వ్యూహాత్మక తప్పిదమా, లేకపోతే బీజేపీ మీద అపారమైన ప్రేమ ప్రజల్లో పెరిగిందా? ఇంకొకటి కూడా వినిపిస్తోంది, ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కేంద్రం నుంచి సరైన సహాయం రావడం లేదు. కాబట్టి ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలో ఉంది. ఒకవేళ మళ్ళీ బీజేపీ అక్కడ ప్రాంతీయ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఢిల్లీలో మౌలిక సదుపాయాల కల్పన ఆగిపోతుందేమో అనే భయంతో కూడా బీజేపీకి కొంతమంది ప్రజలు మొగ్గు చూపారు అనే చర్చ కూడా జరుగుతోంది. అది ఏంటంటే ఢిల్లీ ఆప్ కేజ్రీవాల్ నోట ఒక నది ప్రవహిస్తూ ఉంటది, అది అబద్ధాలతో కూడినటువంటి నదీ ప్రవాహం. సో అబద్ధాలు తప్ప వారు ఏం మాట్లాడారు, వారు ఆ ట్రాప్ లో మీరు పడకండి రోహిత్ గారు. నేనేమంటున్నానంటే ఇక్కడ ఢిల్లీ ఏ రకంగా పరిస్థితి ఉందంటే వింటర్ వస్తేనేమో అది సైబీరియా అయిపోతుంది, హాట్ సమ్మర్ వస్తేనేమో సహారా ఎడారి లాగా మారిపోతుంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఢిల్లీ ఉంది. ఇవాళ కేంద్రం ఆదుకోకపోతే ఆ పరిస్థితి ఉండేదే కాదు. ఇంతకుముందు నేను రాజకీయంగా ఒక విశ్లేషణ చేయదలుచుకున్నా. ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీ, అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, దేనికి పుట్టింది? టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ కోసం పుట్టింది, తన పేరుని తానే మార్చుకుంది బీఆర్ఎస్ గా. కొన్ని పార్టీలు కొన్ని సిచ్యువేషన్స్ బట్టి పుట్టుకొస్తాయి. తెలుగుదేశం ఇప్పుడు భాషా ప్రాతిపదికన తెలుగువాడి ఆత్మగౌరవం మీద పుట్టుకొచ్చింది. సో అనేక పార్టీలు ఈ దేశంలో అలా మౌలిక సిద్ధాంతం మీద పుట్టుకొచ్చినటువంటి తానికి తిలోదకాలు ఇచ్చింది. ఉదాహరణకి ఫిగర్సే చూద్దాం శ్రీనివాస్ గారు, ఫిగర్సే చూద్దాం. కాంగ్రెస్ పార్టీ తన ఓట్ షేర్ ను డబుల్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ ను, ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ షేర్ ను రెండు కలిపితే మీరు సాధించిన ఓట్ షేర్ ను దాటుకుని వెళ్తున్నాయి. సో వాళ్ళు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళుండుంటే ఢిల్లీలో ఫలితాలు వేరే విధంగా ఉండేవి. మీరు చదివిన గణిత శాస్త్రం వేరుంటుంది, పొలిటికల్ గణితంలో మీరు ఆ రకంగా ఉండదు. 1+1 2 చెయ్యలేం మనం. నేనేమంటున్నానంటే దీని వేరే ఉంటుంది లెక్కలన్నీ కూడా పాలిటిక్స్ లో. ఆప్ను వద్దనుకున్నది వాస్తవం. ఆప్ను వద్దనుకున్నప్పుడు వారికి ఆల్టర్నేటివ్ గా బీజేపీ కేంద్రంలో ఉంది, ఇక్కడ కూడా ఉంది. డబుల్ ఇంజిన్ సర్కార్ మోడల్లో మనం కొన్ని పనులు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ అనేక హైవేలు, ఇప్పుడు బాంబేకి హైవే
నిర్మాణం చేస్తా ఉన్నాం. మెట్రో కొత్త స్టేషన్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఉన్న రైల్వే స్టేషన్లు అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో డెవలప్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రోగ్రెస్. యమునా నదిని క్లీనింగ్ మీద భుజాన ఎత్తుకున్నాం. ఇవన్నిటి మీద బీజేపీ మీద భరోసా ప్రజలకు కలిగింది కాబట్టి చేసినారు. నేను ఇంతకుముందే చెప్పినట్టు పుష్పలేలు గారు పుట్టిందే అవినీతి వ్యతిరేకంగా. బీజేపీ మీద అపారమైన భరోసా పెరిగింది. పుష్పలేలు గారు అంగీకరిస్తారా? ఏం భరోసా అండి? యమునా దగ్గర పుష్పలీల ఉండే గారికి దేశ కలిగింది రాజధాని అనలేదు. గురించి లే అమ్మా, నేను పుష్పలీల గారికి భరోసా కలిగింది అనలే. ఢిల్లీ ప్రజలకు కలిగింది అన్న. వారు రోహిత్ గారు మనకు పంచాయతీ పెడతా ఉన్నారు. కాదు యమునా నది ఢిల్లీలోనే ఉంది. దేశ ప్రధానమంత్రికి ఇన్ని రోజులు కాక కనపడక కళ్ళు కనపడక అక్కడ మరి రాహుల్ గాంధీ గారికి ఎలక్షన్ లోనే కనపడ్డదా? అనే అన్న ఒక్క నిమిషం ఆగే. అదేదో విషయం కలిపింది. ఒక ప్రధానమంత్రి ఆ లెవెల్లో మాట్లాడదు. ప్రధానమంత్రికి అన్ని కూడా సమానమే అక్కడ. కానీ అక్కడ ఆ పార్టీ ఉంది కాబట్టి దానికి ఎక్కడ క్రెడిబిలిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో ఆ పార్టీని అసలు అక్కడ ఉండే డెవలప్మెంట్ మౌలిక సదుపాయాలకు కానీ ఎక్కడ ఫండ్ కేటాయించలేదు. ఎవరండి అవన్నీ కూడా ఫ్లైట్లు, విమానాశ్రయాలు, నేషనల్ హైవేస్ చూస్తారా? మౌలికమైన సదుపాయాలు పేదవారికి ఏం కావాలన్నది ఎన్నడైనా మోదీ పట్టించుకున్నాడు అక్కడ? అది పట్టించుకోరు. అది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అది పట్టించుకున్నాడా? మీరు మినిస్టర్ గా చేశారు. స్టేట్ గవర్నమెంట్ పట్టించుకుంటుంది. అది స్టేట్ సబ్జెక్ట్. 2% పడేపించాడండి ఆయన గురించి మాట్లాడతారేంటండి? ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఒకటి మోదీకి ఎప్పుడు కూడా అధికారం ఇచ్చండి బాబు. ఏమన్నా సరే, అది